అసలు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఏంది? ఇప్పుడు నన్నే సబ్జెక్ట్ అనుకోండి, నన్ను ఎంత ఏరియాలో ఫోకస్ చేయాలి అనే డిసైడ్ చేయడమే డెప్త్ ఆఫ్ ఫీల్డ్. అర్థం కాలేదు కదా? దీన్ని తెలుసుకోబోయే ముందు అందరికీ కూడా జై శ్రీరామ్. నా పేరు కృష్ణ, నేను ఒక సర్టిఫైడ్ ఫోటోగ్రాఫర్ని అండ్ సినిమాటోగ్రాఫర్ని. అండ్ మీ అందరికీ కూడా గరుత్మాన్ క్రియేటివ్ స్టూడియోస్ కి స్వాగతం. చూడండి, నేను సబ్జెక్ట్ అయితే నా ముందున్నది ఫోర్ గ్రౌండ్ అవుతుంది అండ్ నా వెనుకున్నది బ్యాక్ గ్రౌండ్ అవుతుంది. ఇప్పుడు నేను అంటే సబ్జెక్ట్ ని మంచి ఫోకస్ లో ఉన్నా. నా ముందున్న ఫోర్ గ్రౌండ్ నా వెనుకున్న బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా బ్లర్గా ఉన్నాయి. దీన్నే మనం షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని అంటాం. ఈ సిచ్యువేషన్ లా ఫోకస్ ఏరియా అనేది సబ్జెక్ట్ వరకే ఉంటది, ముందు వెనుక బ్లర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను అంటే సబ్జెక్ట్ ని ఫోకస్ లో ఉన్నా, నా ముందున్న ఫోర్ గ్రౌండ్ కూడా ఫోకస్లో ఉంది, నా వెనుకున్న బ్యాక్గ్రౌండ్ కూడా ఫోకస్లో ఉంది. దీన్నే డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని అంటారు. ఈ సిచ్యువేషన్లో మనకు ఫోకస్ ఏరియా అనేది పెరుగుతుంది. అంటే ఫోర్ గ్రౌండ్ నుంచి బ్యాక్గ్రౌండ్ వరకు అన్ని ఫోకస్లోకే వచ్చినాయి. ఇప్పుడు మీ అందరికో డౌట్ వచ్చి ఉంటుంది, మళ్ళీ ఎట్లా ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని కంట్రోల్ చేయాలి అని. మంచిగా నేను చెప్తా. ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని కంట్రోల్ చేయాలంటే మీకు 3 పారామీటర్ల గురించి తెలిసి ఉండాల్సి ఉంటది. ఫస్ట్ వన్ వచ్చి అపర్చర్, సెకండ్ వన్ వచ్చేసి ఫోకల్ లెంత్, అండ్ ఫైనల్లీ థర్డ్ వన్ వచ్చేసి ఫోకల్ డిస్టెన్స్. ఈ 3 పారామీటర్స్ అంటే విషయాలు అనేవి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని బాగా ఎఫెక్ట్ చేస్తాయి. ఏం లేమావా, ఇది చాలా సింపుల్. ఇప్పుడు అపర్చర్ వల్ల డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనేది చూద్దాం. అపర్చర్ అనేది f1.8 లో పెడితే మంచి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది వస్తుంది. ఓ అయ్యా, షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే మళ్ళీ ఏందో అనుకోని ముందే చెప్పినా కదా, నేను ఒక్కని ఫోకస్ లో ఉండి ముందు వెనకాల బ్లర్ అయిపోతే గదే షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్. అదే అపర్చర్ ని f8 ఆర్ ఎబో పెడితే డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది వస్తుంది. ఇట్లా అపర్చర్ అనే పారామీటర్ వచ్చేసి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఫోకల్ లెంత్ వల్ల డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనేది చూడండి. దీనికి తెలుసుకోవాలంటే మీరు 2 ఫోకల్ లెన్స్ ఉన్న లెన్సుల్ని తీసుకోవాలి. నా దగ్గర అయితే 50mm లెన్స్ అండ్ 24mm లెన్స్ అయితే ఉన్నాయి. ఈ 2 లెన్స్లలో కూడా సేమ్ అపర్చర్ ని పెట్టండి. నేను f2.8 పెడుతున్నా ఫిక్స్డ్ గా, అండ్ కెమెరాను కూడా ఊకే అటు ఇటు జరపకుండా ఒకటే చోట పెట్టండి స్టేబుల్ గా. ఇప్పుడు నా కెమెరాకి 50mm లెన్స్ అనేది ఉంది f2.8 అపర్చర్ తోని. మీరు చూస్తున్నట్టయితే మంచి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది నా ఫ్రేమ్ లో ఉంది. ఇప్పుడు నేను 50mm తీసేసి 24mm లెన్స్ పెడతా. 24mm పెట్టిన మీకు 50mm లో మంచి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని వచ్చింది. ఆ లెన్స్ తీసేసి నేను 24mm ఫోకల్ లెంత్ లెన్స్ పెట్టంగానే మీకు చూసిండ్రా ఎంత డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎంత చేంజ్ వచ్చేసిందో. మీకు అంత షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ లేదు. ఈ రకంగా ఫోకల్ లెంత్ అనేది డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇంతకీ ఫోకల్ లెంత్ అంటే ఏందో అనుకునేరు. మన లెన్స్ లో ఉండే 24mm, 50mm, 100mm, 200mm ఇట్లా దీన్ని ఫోకల్ లెంత్ అంటారు. ఫైనల్ గా ఫోకల్ డిస్టెన్స్ అనేది డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని ఎట్లా కంట్రోల్ చేస్తుంది అనేది చూడండి. ఇప్పుడు నేను కెమెరాకి 24mm లెన్స్ తీసేసి 50mm లెన్స్ అనేది మళ్ళా పెట్టిన. ఫోకల్ డిస్టెన్స్ అంటే ఏంది, మనం కెమెరా నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాము అనే దాన్ని ఫోకల్ డిస్టెన్స్ అంటారు. ఇప్పుడు నేను నా కెమెరా దగ్గర నుండి 5 ఫీట్ల దూరంలో ఉన్నా. ఒక 2 ఫీట్లు దగ్గరికి వస్తా చూడండి. నా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది మస్తు షాలో అయింది. చూసినగా ఎంత స్మూత్ అండ్ బ్లర్ ఎఫెక్ట్, బొకే ఎఫెక్ట్ వచ్చింది. నేను నా కెమెరా నుండి చాలా దూరం వెళ్తా బ్యాక్గ్రౌండ్ కి దగ్గరగా. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది చాలా డీప్ అయింది. అంటే మీకు ఆ బ్లర్నెస్ లేదు, ఆ బొకే ఎఫెక్ట్ లేదు. ఇట్లా ఫోకల్ డిస్టెన్స్ అనేది డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీ అందరికి కూడా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఏందో అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంతకీ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని, డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని ఏడ వాడతాం రా మావా అని మీరు అడిగితే, ఎక్కువగా సోలో పోర్ట్రేట్స్ లో మనం షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని వాడతాం, అండ్ గ్రూప్ ఫొటోస్ లో, ల్యాండ్స్కేప్స్ లో డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని వాడతాం. మీ క్రియేటివ్ మైండ్ తోని ఈ రెండింటిని కూడా మీరు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇది మావా ఈరోజు మన వీడియో. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా పెట్టండి. ఆ కష్టాన్ని కొంచెం గుర్తించండి. ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ, అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. అప్పటిదాకా బాయ్.